వై? అంటే ఇప్పుడు ఒకటి ఆ బోగస్ ఓటింగ్ ఇవన్నీ లేకపోతే మీరు గెలిచేవాళ్ళ? బోగస్ ఓటర్స్ లేకపోతే గెలిచేవాళ్ళ? అంటే మీరు ఇందాకో చక్కటి మాట మాట్లాడారండి. ఓడిపోయిన వాడు అయ్యో నాకు ఛాన్స్ వస్తే గెలిచేవాడిని అనుకుంటాడు, గెలిచేవాడు అంతా కరెక్ట్ ఉంది కాబట్టి నేను గెలిచాను అనుకుంటాడు అని. గెలుపో ఓటమో నాకు తెలియదు, కానీ ఒక ధర్మబద్ధమైన ఎలక్షన్ జరిగిందని ఒక తృప్తి ఉండేదండి నాకు. నువ్వు నా ఓట్లు డిలీట్ చేసి, హిందువుల ఓట్లు డిలీట్ చేసి నువ్వు నన్ను ఎలక్షన్లకు దింపితే, పోనీ దింపారు, అక్కడికి నేను పోరాడాను. ఎంత మినిట్ వరకు నేను ధర్మం కోసం పోరాడాను. ఇట్ ఈస్ ది జిహెచ్ఎంసీ అండి విచ్ హాస్ టు చెక్. రక్షాపురం, యాకుత్పుర, సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కార్పొరేటర్ ఇంట్లో ఎట్లా పోలింగ్ బూత్ ఉంటుంది చెప్పండి? పోలింగ్ బూత్ పెట్టారా? ముస్లిం ఎంఐఎం కార్పొరేటర్ ఇంట్లో పోలింగ్ బూత్ అండి. దట్ వాజ్ మై లాస్ట్ థింగ్ ఇన్ ద డే దట్ ఐ హావ్ డన్. నన్ను పోలీసులు వచ్చి ఏం బెదిరించారు తెలుసా? మీరు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే వీళ్ళ మా బొచ్చు చంపేస్తుంది మిమ్మల్ని బెదిరించారు. నేను అక్కడికి చస్తా కానీ కదలనని చెప్పాను అక్కడి నుంచి. చివరికి నా శ్రేయోభిలాషులు అందరూ వచ్చి ఇది పోలింగ్ బూత్ ఎంఐఎం కార్పొరేటర్ ఇంట్లో అది కూడా పంపించానండి నేను కంప్లైంట్ లో. స్టేట్ అప్పుడు మన తెలంగాణలో ఎలక్షన్ కమిషన్ గారికి ఆయనకెళ్ళి నేను ఫిజికల్ గా సబ్మిట్ చేశాను. పోలింగ్ జరిగే రోజు కాకుండా ముందే ఎందుకు చెప్పలేదు? ముందే చెప్పానండి భలేవారు. అది కూడా సబ్మిట్ చేశాను నేను ఎలక్షన్ కమిషన్ కి. ఏంటి హైదరాబాద్ లో పోలీస్ కంప్లైంట్ ఇచ్చానండి, జిహెచ్ఎంసీ కంప్లైంట్ లాడ్జ్ చేశానండి. 2 నెలల తర్వాత మళ్ళీ కాంగ్రెస్ కింద పనిచేయాలి కదండి వీళ్ళందరూ. కాలేజీలో పెడతారు కానీ ఎంఐఎం కార్పొరేటర్ ఇంటి ఎట్లా పెట్టారు? మీకు ఓపెన్ గా ఇస్తున్నాను కదండి, ఆ బూత్ వివరాలు కూడా ఉన్నాయి. మళ్ళీ దాని దగ్గర కూడా వీడియో ఉంది. అది బూత్ పెట్టడం ఒకటే కాదండి, 9ంటికి రాత్రి లోపల రిగ్గింగ్ జరుగుతోంది. బూత్ క్యాప్చర్ అండ్ రిగ్గింగ్. అక్కడ పోలీసులు ఎవరు లేరు. నాకు ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి పాప మా బీజేపీ కార్యకర్త, అమ్మ అక్కడ భయంకరంగా జరుగుతుంది, మేమైతే పోలేము, అది భయంకరమైన ఎంఐఎం బస్సు కొట్టి చంపేస్తారు అక్కడ పోతే. సరే నన్ను చంపితే నన్ను చంపనీరా, నువ్వు పోవద్దు అక్కడ అని చెప్పి నేను వెళ్ళానండి. ఆ అదృష్టంగా గేటుకు ఒక చిన్న రేకు ముక్క విరిగుంది, దాని పైకెత్తి చూస్తూ ఉంటే వాళ్ళు శుభ్రంగా డోర్ తెరుచుకొని ఎంఐఎం వాడు టీ షర్టు, దాని తర్వాత ఫేస్ ఫోటోలు తీసాను నేను, అన్ని వీడియో తీసి ఐ సెంట్ ఇట్ టు నేషనల్ మీడియా. పెద్ద మాబ్ అండి ఆ రాత్రి, అసలు 1000 మంది పైగా ఎంఐఎం వాళ్ళు. పోలీసు వాళ్ళని కంట్రోల్ చేయకుండా మిమ్మల్ని చంపేస్తారు మీరు వెళ్ళండి అని అంటారు. నాకెలాగో ఇబ్బంది ఏం లేదు, నేను చస్తే చేద్దాం అనుకున్నా. కనీసం ఒక్కసారైనా ఒక వ్యక్తి చస్తేనైనా ఈ ఎంఐఎం దాడులు, దుండగాలు, ఇక్కడ కాంగ్రెస్ వీళ్ళకి చేస్తున్న సపోర్టు, ఏ పార్టీ వస్తే ఆ పార్టీ వీళ్ళకి చేసే సపోర్టు బయటకు వస్తుంది. ఎందుకని ఇది నేను గెలవడమా, నేను ఓడడమా కాదు. ఇది ఒక ఓటరు ఒక విశ్వాసంతో వస్తాడండి. డెమోక్రసీలో రాజ్యాంగ పరంగా అన్నిటికన్నా పవిత్రమైన హక్కు ఏంటండి? ఓటే కదా. ఇంకా మీరు ఎవరిని ఎంచుకుంటున్నట్టు, ఎవరితో పరిపాలించబడుతున్నట్టు? పోలీసులు వెళ్ళమంటే వెళ్ళారా? చంపేస్తామని బెదిరించినప్పుడు ఏం జరిగింది ఫైనల్ గా? వాళ్ళు అసలు ఒక ప్రెషర్ ఎట్లుంటుందంటే అండి, నేను ఇందాక అన్నా చూడండి, పోలింగ్ ఆఫీసర్ అయినా పాపం ఓటర్ అయినా ఇంట్లో పెళ్ళాం బిడ్డలు పిల్లలు ఉంటారు. నాకు భయం లేదు నా మీద, కానీ నా వాళ్ళకి నేను కావాలి కదండి. పాపం బీజేపీ కార్యకర్తలు, మా 2 మా తమ్ముళ్ళు 2, దాని తర్వాత నా వెంట తిరుగుతున్న యంగ్స్టర్స్ వచ్చి వద్దమ్మా వద్దమ్మా వద్దమ్మా, వీళ్ళు పోలీస్ వాళ్ళే సహకరించకపోతే ఈ ప్రాణం ఉంటే రేపు మళ్ళీ నిలబడతావు నువ్వు, కానీ ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా అంటే అప్పుడు ఒకటే డీల్ కట్ చేశానండి. నేను ఓపెన్ గా చెప్తాను ఈరోజు భరత్ గారు, ఒకటే డీల్ కట్ చేశాను నేను పోలీస్ తోటి. లోపల మా కార్యకర్త ఇరుక్కొని ఉన్నాడు, బీజేపీ పిల్లవాడు, మన బంధించి పెట్టుకొని వీళ్ళు రిగ్గింగ్ చేస్తున్నారు. నాకు వాడు సురక్షితంగా బయటికి కావాలి, ఏం చేస్తా చేసుకోపోండి అన్నాను ఆ రోజు. ఇంకా నేను కదల్లా. వాడిని ఏంటో వెనక డోర్, అసలు ఆ ఇంటికి విచిత్రమైన వెనక నుంచి తప్పించుకోవచ్చు. ఆ ఇంటికి ఆ వెనక నుంచి ఏదో ఇండ్లు వెనక దూకి ఆ పక్క సందులో నుంచి వచ్చి వాడు నాకు మొహం చూపించాడు, అమ్మా నేను వచ్చేసానమ్మా, నన్ను వదిలేశారు. అప్పుడు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చానండి. అండ్ యూ విల్ నాట్ బిలీవ్ భరత్ గారు, ఆ రోజు రక్షాపురం సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ లో నా కంప్లైంట్ తీసుకోకూడదు అని చెప్పి స్టాఫ్ అంతా ఖాళీ చేసి వెళ్ళిపోయారు పోలీస్ స్టేషన్. విల్ యూ బిలీవ్ దిస్ భరత్ గారు? ఎవరికి చెప్పుకుంటానండి ఇవన్నీ? మరి ఇన్ని డిస్టర్బెన్సెస్ జరిగి